వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మొన్న లాస్ట్ వీక్ ఇచ్చిన స్టాక్స్ ఏవైతేనాయో అవి ది బెస్ట్ మూమెంట్స్ ఇచ్చాయి సార్. మంచి లాభాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మీరు 2025 న్యూ ఇయర్కి ఎంటర్ అయిపోయినాం. అవునండి. ఒక 3 monthsలో మనకు పోర్ట్ఫోలియో పెట్టుకోవడానికి ది బెస్ట్ స్టాక్స్ ఏమన్నా సజెస్ట్ చేస్తారా? డెఫినెట్గా సార్. ఇవి టాప్ 200 కంపెనీస్లోంచి బెస్ట్ పోర్ట్ఫోలియో ఏమున్నాయి అనేది మేము చూసి చెప్తున్నాం సార్. మీరు కూడా ఇది నేను కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే మీ ఫైనాన్షియల్ అనలిస్ట్ కూడా కన్సల్ట్ చేయండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకోండి. సో వీటిల్లో ఫస్ట్ ఏంటంటే ఐసిఐసిఐ జిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఐసిఐసిఐది. ఒకసారి అది చూసుకుంటే ప్రజెంట్ ఇది 1800 ఆ రేంజ్లో, 1830 ఆ రేంజ్లో ఉంది ఇవాళ. సో అంతకుముందు 2200 2300 ఆల్మోస్ట్ ఉంది. సో అక్కడి నుంచి దాదాపు 500 points డౌన్ అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ డైలీ ట్రెండ్ పాజిటివ్లోకి వచ్చింది. సో ఇది అంతకుముందు లో లెవెల్ 1750 ఆ రేంజ్లో లో లెవెల్ వచ్చి ఇప్పుడు 1800 1830 ఆ రేంజ్లో ఉంది. సో ఈ రేంజ్లో మీరు బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 1950 నుంచి 2000 దాకా ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇది ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ మనకి తెలిసిన కంపెనీ. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్. సో టెక్నికల్గా కూడా మంచి ఎంట్రీ వాల్యూలో కనపడుతుంది. ఆ తర్వాత వచ్చి ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇండస్ ఇండ్ బ్యాంక్ ఏంటంటే, సో ఇండస్ ఇండ్ బ్యాంక్లో మనకి అంతకుముందు దాదాపు 1500 ఆ రేంజ్లో ఉన్నది. ఇప్పుడు బాగా తగ్గింది. సో ఆల్మోస్ట్ 950 ఆ రేంజ్ లో లెవెల్కి వచ్చింది. అది లాస్ట్ క్వార్టర్ ఎఫెక్ట్ వల్ల వచ్చింది. ఇప్పుడు ఈ ప్రజెంట్ క్వార్టర్ వచ్చి చార్ట్స్ పాజిటివ్ చూపిస్తున్నాయి. సో ఇప్పుడు అరౌండ్ 980 ఆ రేంజ్ ఉంది. సో ఈ రేంజ్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 1500 నుంచి 500-600 points తగ్గింది కాబట్టి ఇది మళ్ళీ రికవరీకి ఛాన్స్ ఉంది. సో అన్ని కంపెనీలు డౌన్ అయినాయి కాబట్టి ఇది కూడా డౌన్ అయింది. సో దీన్ని కూడా మళ్ళీ మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ జస్ట్ చిన్న రిస్క్ వచ్చి ఓన్లీ 900 బిలో స్టాప్ లాస్ అయితే. టార్గెట్స్ వచ్చి మీకు 1100 నుంచి 1150 దాకా ఉంటాయి. నెక్స్ట్ 1 quarterలో మంచి 10% దాకా మీకు రిటర్న్స్ కనపడుతుంటాయి. సో ఇది ఇండస్ ఇండ్ బ్యాంక్. ఆ తర్వాత నెస్లే వచ్చి ఇది కూడా ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీ, టాప్ 200 ఎఫ్ఎంసీజీ కంపెనీ. ఇది అంతకుముందు 2700 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది 2200 ఆ రేంజ్లోకి వచ్చింది. దాదాపు 500 points తగ్గింది కాబట్టి ఇక్కడ వీక్లీ చార్ట్స్ పాజిటివ్ చూపిస్తున్నాయి. సో ప్రజెంట్ కరెంట్ రేట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీని టార్గెట్స్ వచ్చి ప్రజెంట్ 2400 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఒక 2-3 months వెయిట్ చేస్తే మంచి అప్ ట్రెండ్ ఉంది. ఇక్కడ లాస్ట్ 2 days నుంచి కూడా మార్కెట్స్ ర్యాలీ స్టార్ట్ అయింది. ఇది కొంచెం సస్టైన్ అవ్వచ్చు. బడ్జెట్ ర్యాలీ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఈ కంపెనీలన్నీ టాప్ కంపెనీలు కాబట్టి మనం కొంత అమౌంట్ అన్న ఇన్వెస్ట్ చేసుకొని వీటిల్లో మనకి మంచి ఛాన్సెస్ కనపడుతుంటాయి. ఆ తర్వాత స్మాల్ ఫార్మా ఏంటంటే లారస్ ల్యాబ్. సో లారస్ ల్యాబ్ మనం చూసుకుంటే ఇది ఒక అప్ ట్రెండ్ కంటిన్యూగా ఉంది. ఈవెన్ మార్కెట్ ఫాల్ అనేది లో లెవెల్ 500 దాకా వచ్చింది. ఇప్పుడు అరౌండ్ 600 ఆ రేంజ్లో ఉంది. ఇది 700 నుంచి 750 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది నెక్స్ట్ ఒక 1-2 monthsలో ఫార్మా సెక్టర్స్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఇది మంచి అడ్వాంటేజ్ కనపడుతుంది దీనిలో. ఓకే. సో ఆ తర్వాత ఏంటంటే ఆటోమొబైల్ తీసుకుంటే టాటా మోటార్స్ మనకి తెలిసిన కంపెనీ. మంచి ఇది దాదాపు 1150 ఆ రేంజ్ నుంచి ఫాల్ అయింది. ఇప్పుడు 750 ఆ రేంజ్కి వచ్చింది. సో ఈ రేంజ్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది మినిమం టార్గెట్ 850 నుంచి 900 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడే వీక్లీ చార్ట్స్ పాజిటివ్ చూపిస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ మేజర్గా ఈ 730 ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ స్టార్ట్ అయింది. సో ఇదేంటంటే 850 మినిమం 850 దాకా ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో ఇది మనకి ఈ టాప్ 5 కంపెనీస్. ఇవన్నీ కూడా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీస్ మనందరూ తెలిసిందే. ఇది ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ కానీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ కానీ, నెస్లే కానీ, లారస్ ల్యాబ్ కానీ, అలాగే టాటా మోటార్స్. ఈ 5 picks మీకు ఇస్తున్నాం. సో వీటిల్లో మీరు చూసుకొని ఏవి మీకు ఫేవర్ అనిపిస్తే వాటిని మీరు కూడా చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్కి ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ శ్రీరామచంద్రమూర్తి గారు అయితే పోర్ట్ఫోలియో పిక్స్ ఇచ్చాడు. రాబోయే 3 నెలల్లో మంచి గెయిన్ ఉంటుందని, ఒక మూమెంటం ఉంటుందని చెప్తున్నాడు. మీరు కూడా ఒకసారి స్టడీ చేసి బై చేస్తే బెటర్ అని సార్ చెప్తున్నాడు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.